దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తి, దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తి, దేవుని ఫాలో అయ్యే వ్యక్తి నిజంగా దేవుని యొక్క భావాలు, అభిప్రాయాలను, ఉద్దేశాన్ని, చిత్తాన్ని గమనించగలడు. ఆ మోషే అక్కయ్య ఏం జరుగుతుందా అని ఎదురు చూసే టైంలోనే ఆ ఫరో కుమార్తె స్నానానికి రావడము, ఆ బాక్స్ను చూడడము, తెరవడము, చూసి ఎప్పుడైనా తెలుసుకుని ఆయన మీద కనికరపడము. దేవుడు ఎవరినైనా ఏలాగనైనా వాడుకుంటాడు. ఎవరు మీ పక్షము యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండాలని ప్రజలకు సెలవిచ్చాడు. కొన్ని సిచ్యువేషన్స్ అలా కలిగిస్తాడు దేవుడు. ఇప్పుడు మోషే వాళ్ళ తల్లి ఏమీ చేయలేదు, చేసే కాడికి చేయగలిగింది, ఇంక ఎక్స్ట్రా ఏం చేయరాదు. ఇక కంప్లీట్ దేవునికి అప్పగించింది. ఇక దేవుని కొరకు ఎదురు చూస్తుంది, అప్పగించింది, కనిపెట్టుకోవడం, ఎదురు చూడడము, ఇదన్నీ మనం దేవుని దగ్గర చేయవలసిన పనులన్నీ ఇవన్నీ చేయాలి. మనం ఆయన దగ్గర కొంతసేపు టైం స్పెండ్ చేయడం, ఆయన వెతకడం. యెహోషాపాతు ప్రార్థన చూడండి, నువ్వే మాకు దిక్కు, మాకు శక్తి చాలదు, మాకు శక్తి లేదు. ఎంత మంచిగా తను దేవునికి అప్పగించుకుంటాడు గమనించారు. అది వెతకడం, కనిపెట్టుకోవడం, ఎదురు చూడడం. మీరు దేవునికి అప్పగించుకోండి, దేవుని వైపు చూడండి, దేవునిపై ఆధారపడండి, తొందరపడకండి. తొందరపడితే మోషే వాళ్ళ తల్లి తొందరపడితే ఏమయ్యేది పరిస్థితి గమనించండి. మీరు ఉన్న స్థలంలోనే దేవుడు మీ కార్యం జరిగిస్తాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేని కార్యాలు చేయగలడు కనుక నువ్వు ఆయన ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపే చూద్దాం. ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎవడనూ సిగ్గునుందడు. దేవుడు ఈ భూమి మీద చేసే అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి నిన్నొక పనిముట్టుగా వాడుకోవడంలో నీవు సాహసోపేతమైన నిర్ణయాలు నీవు తీసుకోవడమే దేవునికి భయపడడం.